అనగనగా ఒక ఊర్లో యాపిల్ కాయ, మామిడికాయ అని ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒకరోజు పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షానికి మామిడి పండు ఇల్లు పడిపోతుంది. ఇప్పుడు మామిడి పండు వాళ్ళ పిల్లలు యాపిల్ పండు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, యాపిల్ పండు, ఓ యాపిల్ పండు. ఎవరు ఎవరు మాట్లాడేది? నేను మామిడి పండుని. ఏంటి? ఈ వర్షానికి మా ఇల్లు పడిపోయింది. వర్షం తగ్గిందాక మీ ఇంట్లో చోటిస్తే వర్షం తగ్గాక వెళ్ళిపోతాం. వర్షం తగ్గిందాక ఏమైంది? మీ ఇల్లు కట్టుకుందాక మా ఇంట్లోనే ఉండండి. అలా యాపిల్ పండు మామిడి పండుని లోపలికి రాణిస్తుంది. అలా వర్షం తగ్గిందాక యాపిల్ పండు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అలా వర్షం తగ్గినాక మళ్ళీ మామిడి పండు కొత్త ఇల్లుని కట్టుకుంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది. ఈసారి యాపిల్ పండు వాళ్ళ ఇల్లు పడిపోతుంది. ఇప్పుడు యాపిల్ పండు మామిడి పండు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మామిడి పండు, ఓ మామిడి పండు. ఎవరు మీరు? నేను యాపిల్ పండుని. ఏంటి? మామిడి పండు, వర్షానికి మా ఇల్లు పడిపోయింది. నా పిల్లలు ఈ వానకి తడిసిపోతున్నారు. ఈ వర్షం తగ్గిందాక మీ ఇంట్లో కాస్త చోటిస్తావా? ఏంటి? మా ఇంట్లో నీకు చోటు ఇవ్వాలనా? మా ఇంట్లో మేము పండుకోవటానికి స్థలం లేకపోతే మీరు వచ్చి ఎక్కడ ఉంటారు? చోటు లేదేం లేదు, వెళ్ళండి. మామిడి పండు అలా అంటుంది. ఇప్పుడు చేసేది ఏమీ లేక యాపిల్ పండు వాళ్ళ పిల్లలు వర్షంలోనే తడుస్తూ ఉంటారు. దూరం నుంచి టమోటా చూస్తుంది. అప్పుడు టమోటా యాపిల్ పండు దగ్గరికి వచ్చి ఇలా అంటారు, అయ్యో అయ్యో, ఏంటి పిల్లల్ని ఇలా వానికి నిలబెట్టావు? ఏమైంది యాపిల్ పండు? జరిగిందంటే మా ఇల్లు వర్షానికి పడిపోయాది. మామిడి పండు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండనిస్తారని అడిగితే మా ఇంట్లో ఉండనియమని చెప్పాది. మరేం చేయలేక ఇంతే వర్షంలోనే నిలబడ్డాం. ఓ అవునా, మరేం పర్లేదులే, మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉందరు. థ్యాంక్ యూ టమాటో. అలా అని చెప్పి టమాటో యాపిల్ కాయని వాళ్ళ పిల్లల్ని టమాటో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. అలా వాళ్ళందరూ టమాటో వాళ్ళ ఇంట్లో ఉంటారు.